అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడికి దిగారు. తనపై 10 మంది కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడి చేశారని రాములు ఆరోపించారు. గాయాల పాలైన సర్పంచ్ అభ్యర్థి రాములుని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జిల్లాలో 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ సందర్భంగా మాదారంలో రాములు అనే బీఆర్ఎస్ సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని అక్కడ మరి గెలవలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా మరి ఈయన ఒక క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయిందని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడే తెలిసిన కాళ్ళపూర్లో కానీ ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం, పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఎవరినైనా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ జరుగుతుండగా అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే అదేవిధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురుదాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఇలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది అక్కడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పొయ్యి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో 2-3 వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములు కిందేసి తొక్కుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం గ్రామంలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాములపై దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఒక పక్క ప్రశాంతంగా 3వ విడత ఎన్నికల కొనసాగుతుంది. అన్ని గ్రామ పంచాయతీలు కూడా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. ఈ తరుణంలోనే వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా రాములు, ఇతర కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే వర్గీయులందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాముల పైన తీవ్రంగా దాడి చేశారంటూ ఆరోపిస్తూ తనే స్వయంగా 10 మంది కాంగ్రెస్ వర్గీయులు తన పైన తీవ్రంగా దాడి చేసి ఎన్నికల నుంచి తను తప్పుకోవాలనే విధంగా నాపై ఒత్తిడి చేస్తా ఉన్నారు. బలవంతపు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఆ 10 మంది కాంగ్రెస్ నాయకుల పైన చర్యలు తీసుకొని ఈ మాదారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గెలుస్తాడని ఆ విషయాన్ని తట్టుకోలేకే ఏ రకంగా అయినా బీఆర్ఎస్ అభ్యర్థి దెబ్బకొట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా రాములపై ఈ దాడి జరిగింది వాదం టీఆర్ఎస్ వర్గాలు ఇస్తా ఉన్నాయి. గాయపడ్డ కొన్ని రాముల్ని అక్కడి నుంచి కూడా తిరిగి మెరుగైనటువంటి రాజ్యం కోసం హైదరాబాద్ కి తరలించినట్టు తెలుస్తుంది. అనేక చోట్ల అతనికి తీవ్ర గాయాలు అవ్వడంతో తన గ్రామంలో జరుగుతున్నటువంటి ఓటింగ్ లో పాల్గొని అక్కడ ఏం జరుగుతుందో అని కనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంత ఘోరంగా అంత తీవ్రంగా కాంగ్రెస్ నాయకులు మొత్తం 10 మంది ఏకమైంది బీఆర్ఎస్ అభ్యర్థి రాముల్ పైన దాడి చేసినట్టు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా మాదారంలో జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా రాజకీయంగా కలకలం వేస్తోంది. ఎన్నికల సందర్భంగానే అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాముల పైన దాడి చేసి ఎన్నికలను డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయన్న ప్రశ్న ఇప్పటికే పోలీసులకు సమాచారం రావడంతో ఆ మాదారం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఓటింగ్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎవరైనా గొడవలు చేసినా ఎవరైనా ఓటింగ్ ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా తీవ్ర చర్యలు ఉంటాయంటూ మాత్రం హెచ్చరించి రాముల పైన దాడి జరిగినటువంటి ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు ఉండడంతో పోలీసులు మరి కేసు నమోదు చేసి వారిని గుర్తించి అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో కట్టేస్తున్నారు.
సార్ రవితేజ, అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు, వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అసలు రాములు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అదే గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది టీఆర్ఎస్ అభ్యర్థి రాములు ఆరోపిస్తా ఉన్నారు. ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా ఉంది, గెలవబోతా ఉందనే విషయాన్ని కక్ష పెట్టుకొని మనసులో ఏ రకంగా దెబ్బతీయాలన్న ఆలోచనతో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ సందర్భం వచ్చినటువంటి వెంటనే రాముల పైన తీవ్రంగా గాయపరిచి ఎన్నికలను డిస్టర్బ్ చేసి ప్రయత్నం చేసి కాంగ్రెస్ ని గెలిపించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటున్నారు. రాములు ఆరోపిస్తా ఉన్నారు. తాను తీవ్రంగా గాయపడడంతో వికారాబాద్ నుంచి అతన్ని తిరిగి మెరుగైనటువంటి వైద్య కోసం హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఇమీడియట్ గా గుర్తించి ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళందరినీ కూడా ఈ రోజు కస్టడీలో పెట్టుకోవాలంటే మాత్రం రాములు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారంపై కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి పైన దాడి చేయడం ఖచ్చితంగా ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఎన్నికల్లో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తామని కాబట్టి పోలీసులు ఒకవేళ వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేస్తే దీనిపై దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. నమోదు చేయకపోతే మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి రాముడికైతే తీవ్రంగా గాయాలవ్వడంతో అతను హైదరాబాద్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.